వరప్రసాద్ కృతజ్ఞత చెల్లిస్తారు. పరలోక తండ్రి, పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం స్తుతించి గణపరచండి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. దాసం గారికి మాట్లాడిన జీవన మాటను బట్టి స్తోత్రాలు. ప్రభావ మీ బలలో చేస్తున్న ప్రభావం పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా చేతులు నడుగుతూ మీరు శరీరాన్ని సాధన చేసింది పరిశుద్ధపరచి పవిత్రపరచండి. సమస్త మహిమగంత ప్రభావానికి చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని నాన్న తండ్రి, ఆమేన్. శరీరమని మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని ప్రభు కొడుతూ ఉన్నారు. మహాదేవ, మా కొరకై నీ శరీరం నలగొట్టుకున్నావు, విరగొట్టుకున్నావు, బలి అయినావు. నీకు బలి నీ పేరే విరగొట్టుకున్న దేవుడు, నలగొట్టుకున్న దేవుడు అయినా నీకు బలిగా మా కొరకే నా కొరకే తలస్తూ క్రీస్తు నామంలో ఈ స్థితి నీకు సమర్పిస్తున్నా మా పరలోకపు తండ్రి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు సిద్ధింపబడిన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను చేయండి అన్నాడు. ప్రభు గార్చిన రక్తానికి సదృశ్యమైనటువంటి ద్రాక్షరసం అనుకుంటుంటే దాని కొరకు మనం కృతజ్ఞత చెల్లిస్తాం. సోదరి
దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రేమించినప్పుడు తండ్రి మనం ఎక్కడైతే దూరంలో కూడా స్మరిస్తారు వాళ్ళని చదివించిన రీతిగా ప్రభావ ఇప్పుడు మీరు మా మధ్యలో ఉన్నారని మిమ్మల్ని భయంతో భక్తితో నేను ఆరాధించడం స్థితి ఇచ్చిన మీరు చేసే అవకాశాన్ని బట్టి లెక్కలేని స్థితిని స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభావ. మేము యోగ్యులమని కాదు కానీ మీకు కేవలం తండ్రి మీ ప్రేమ చేతనైనా మీ కృప చేతనే మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభావం మీరు సిలువకు అప్పగింపబడిన రాత్రి ముందు నాయన తండ్రి మరి ఒక రొట్టెను విరిచి మరి ఇది నాకు జ్ఞాపకార్థంగా చెల్లించిన రీతిగా అయ్యా మేము మీ యొక్క సిలువ త్యాగముల గురించి జ్ఞాపకం చేసుకొని చెల్లిగా ప్రభా మీ పాపను విడిచి మన నాయన పరిశుద్ధంగా జీవించడానికి మీ వాక్యానుసారముగా మరి జీవించడానికి నాయన మీ వాక్యం తెలుసుకొని గ్రహించి ఆ విధంగా నడుచుటకు నాయన మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇదిగా నేను మరి అనేక మంది నాయన గతముగా మరి వెళ్ళిపోతున్నారు నాయన తండ్రి. ఇది తీసుకోకపోతే నాయన అన్నారు మరి మాకు మీతో పాలు పంపులు లేదు కనుక ప్రభావ ప్రతి ఒక్కరూ నాయన ప్రతి ఆదివారం తీసుకొని మీ దగ్గరగా జరగడానికి లోకానికి దూరంగా ఉండడానికి సహాయం చేయండి. మీరు మా కొరకు కాచిన రక్తంకు బట్టి నాయన ద్రాక్షారసం పుచ్చుకొంచుగా నాయన మీ కృపతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ పరలోక వారసులుగా చేయమని ఈ మనము మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మాటలు మనం తలపోస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. బైబిల్ తెలియజేస్తున్నది, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us from every sin. మంచి దేవా,
సాయంకాలము చక్కటి సమయము రాత్రి వేళ మా కొరకు నీ పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి రక్తాన్ని చిందించాను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తాను. క్రీస్తు నామములో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. జనవరి మాసంలో చివరి ఆదివారంలో ఉంచాను ప్రభు. నీకు వందనాలు. ఇది మా గొప్పతనమని, మా భక్తి అని, మా శక్తి అని కాదు, మా అర్హతలు ఏవి కూడా నీ ముందు పనికిరం లేదు. మమ్మల్ని సజీవంగా ఉంచాను. మేము నిద్రపోయిన వేళ సైతం ఒక నిమిషమైన ఎడబాయిక కనుపాపని కాపాడిన ప్రభా నీకు వందనాలు. ఇదిగో నీ ప్రేమిడులు మరలా ఈ వారం అంతా పరిచయనీయుడుగా వారి చేతి పనులు ఆశ్రయించాను. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగా. మా చేతి పని మాకు స్థిరపరచును, మా చేతి పని మాకు స్థిరపరచును. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడు అని పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 29 వచనాలు రాయబడి. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన నీ ప్రేమిడులందరినీ నీ చేతులెత్తి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చెంద మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక.